ప్రైజ్ లాడండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దేవుని వాగ్దానం చూసుకుందామా? రండి, చిన్న విషయం పాడుకుందామండి. నీ రూపము నాలో నిర్మించి ఉన్నావు, నీ పోలికలోని నివసించమన్నావు, నీవు నన్ను ఎన్నుకున్నావు, నీ కొరకై నీ కృపలో ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. దినవృత్తాంతాల గ్రంథం అండి, 1వ అధ్యాయము 4వ అధ్యాయము 10వ వచనం నుంచి చూసుకుందాం. ఎబ్బేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు ఏ కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించును అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దాన్ని బట్టి అతనికి దయచేసిను. ఈ దినం వాగ్దానం అండి. ఎబ్బేజు చేసిన ప్రార్థన, నా సరిహద్దులను విశాలపరచమన్నాడు, నన్ను దీవించమన్నాడు, ఏ కీడు రాకుండా నన్ను తప్పించమని ప్రార్థన చేశాడు ఎబ్బేజు భక్తులు. అటు ప్రార్థన మనం చేద్దామండి. ప్రభు రాకడికి సిద్ధపాటు కలిగి ఉందాము. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించి ఉన్నావు. ఈ దిన వాగ్దానం. ఈ వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభువా. ఎబ్బేజుని ఆశీర్వదించిన దేవుడు, అతని సరిహద్దులను విశాలపరిచిన దేవా, మమ్మల్ని కూడా ఆశీర్వదించి మా సరిహద్దులను విశాలపరిచి దీవించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.